ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశ ఖండము 33వ అధ్యాయం 29వ వచనం. ఆయన నీకు సహాయకరమైన కేడము. జబూలూనుకు ఆశీర్వాదాలు. జబూలూను గురించి మోషే చెప్పినది. జబూలూను, నీవు బయటకు వెళ్ళినప్పుడు ఇస్సాకారు నీ ఇంటి వద్ద నీ గుడారాల్లో సంతోషంగా ఉండు. వారు తమ ప్రజలను కొండకు పిలుస్తారు. అక్కడ వారు సరైన బలులు అర్పిస్తారు. ఎందుకంటే సముద్రాల్లోని సమృద్ధిని వారు తీసుకుంటారు. ఇసుకలో దాగి ఉన్న ఐశ్వర్యాలను మీరు తీసుకుంటారు గనక. గాదుకు ఆశీర్వాదాలు. గాదును గురించి మోషే ఇలా చెప్పాడు. గాదును విశాలపరిచే దేవునికి స్తోత్రాలు. గాదు సింహంలా పడుకుంటాడు. చేతిని నడినెత్తిని చీల్చేస్తాడు. శ్రేష్ఠ భాగం అతడు తన కోసం ఎంచుకుంటాడు. అక్కడ రాజభాగం అతనికి ఉంచబడుతుంది. ప్రజానాయకులు అతని దగ్గరకు వస్తారు. ఇశ్రాయేలీయుల ఎడల అతడు దయ చూపుతాడు. యెహోవా దృష్టికి మంచి వాటిని అతడు చేస్తాడు. యెహోవా అతని పక్షంగా తీర్పు తీరుస్తాడు. దానుకు ఆశీర్వాదాలు. దాను గురించి మోషే ఇలా చెప్పాడు. దాను బాషాను నుండి దూకే సింహం పిల్ల. నప్తాలికి ఆశీర్వాదాలు. నప్తాలి గురించి మోషే ఇలా చెప్పాడు. నప్తాలి, నీవు దయ పొంది తృప్తిగా ఉన్నావు. యెహోవా ఆశీర్వాదాలతో నిండిపోయావు. పశ్చిమ దక్షిణాల భూమిని నీవు తీసుకో. అషేరుకు ఆశీర్వాదాలు. అషేరు గురించి మోషే ఇలా చెప్పాడు. కుమారులలో అషేరు అత్యధికంగా ఆశీర్వదింపబడినవాడు. అతన్ని తన సోదరులకు ప్రియమైన వాణిగా ఉండనియండి. అతన్ని తన పాదాల తైలంతో కడుక్కొనివ్వండి. నీ తలాలు ఇనుపవి, ఇత్తడివి. నీ బలం జీవితం అంతా ఉంటుంది. మోషే దేవుని స్తుతించుట. ఓ యెషూరును, దేవుని వంటి వాడు ఎవడూ లేడు. దేవుడు తన మహిమతో నీకు సహాయం చేసేందుకు మేఘాల మీద ఆకాశంలో విహరిస్తాడు. నిత్యుడైన దేవుడు నీకు భద్రతా స్థలం. శాశ్వతంగా ఆదుకునే హస్తాలు నీ కింద ఉన్నాయి. దేవుడు శత్రువును నీ దగ్గర నుంచి వెళ్ళగొట్టేస్తాడు. శత్రువును నాశనం చేయి అంటాడు కనుక ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తాడు. ధాన్యం, ద్రాక్షరసం ఉండే దేశంలో యాకోబు ఓట క్షేమంగా ఉంటుంది. అవును, అతని ఆకాశం మంచును కురిపిస్తుంది. ఇశ్రాయేలు, నీవు సంతోషంగా ఉన్నావు. యెహోవా చేత రక్షింపబడిన దేశంగా నీ వలె ఏ దేశము లేదు. యెహోవాయే నీకు సహాయం చేసేవాడు. నీ విజయానికి యెహోవాయే ఖడ్గం. నీ శత్రువులు నీకు విధేయులై వస్తారు. వారి అబద్ధపు దేవత పూజా స్థలాల మీద మీరు నడుస్తారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.